టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి శని, అష్టమంలో ఉన్నటువంటి రాహువు మిమ్మల్ని బాధిస్తాయి. మరి ఈ సింహరాశి వారంతా కూడా ఈ వారంలో ఖచ్చితంగా వాళ్ళు ఎంత దూరంలో అమెరికాలో ఉన్నా సరే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ స్వదేశాలకి వీరి సొంత ఊర్లకి రావడం అనేటటువంటిది ఖచ్చితంగా కనబడుతుంది. కాబట్టి ఈ సింహరాశి వారంతా కూడా ఊళ్ళు తిరుగుతారు, తీర్థయాత్రలకు వెళతారు. ఈ వారంలో మరి వాళ్ళ ఉద్యోగాల దగ్గరికి లీవులు తీసుకొని మరీ తిరుగుతూ ఉంటారనమాట. ఈ యొక్క సింహరాశి వారికి భర్తల యొక్క అనుబంధం అనేటటువంటిది పెరుగుతుంది. భార్యలే దగ్గరగా ఉండి మిమ్మల్ని తీర్థయాత్రలకు పంపిస్తారు. అదేవిధంగా మీ పిల్లలు కూడా మీకు కోఆపరేట్ చేసి మీరు వెళ్ళండి, మేము ఉన్నాము అని, మేము చదువుకుంటామని మీకు భరోసా ఇవ్వడంతో మీకు చాలా సంతోషం పడతారు. అయితే ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈ నెల ఇంత ముఖ్యంగా ఈ వారం చాలా ఛాలెంజింగ్ నెలగా తీసుకోవాలా. ఫారెన్లో విశ్వవిద్యాలయాలన్నీ కూడా ఓపెన్ అయిపోయినాయి కాబట్టి అడ్మిషన్స్ ప్రాసెస్ చాలా స్ట్రిక్ట్. మన దగ్గరగా ఏ విశ్వవిద్యాలయంలో వెళ్ళాలంటే అన్ని విశ్వవిద్యాలయాలకు ఒక్కొక్క 5 ఎస్ఏలు చొప్పున మీరు రెడీ చేసుకోవాలా, ప్రాజెక్టులు రెడీ చేసుకోవాలా. ఈ పనుల్లో మీరు బిజీగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఫ్యాన్సీ స్టోర్లు, బట్టల స్టోర్లు, మందుల షాపులు, మెడికల్ బిజినెస్సే కాకుండా వైన్స్ అండ్ పాల బిజినెస్లు, లిక్విడ్ బిజినెస్లు, ఈ బిజినెస్లు అన్నీ కూడా ఈ యొక్క సింహరాశి వారికి బాగుంటాయి. మరి ఈ వారంలో కాస్త ఇబ్బందులు పడడం అనేటటువంటివి జరుగుతాయి. మరి చక్కగా ఈ యొక్క పంటలు అనేటటువంటి పంటని మీరు జాగ్రత్తగా కమిషన్ ఏజెంట్స్కి మీరు జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడుకొని చేసుకోవడం ద్వారా మీరు కాస్త నష్టాల నుంచి మీరు బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా బట్టల వ్యాపారస్తులు, తర్వాత ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వారి పరిస్థితి కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలని రెమెడీ అని అంటే, ఈ శనికి రాహువులకి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మరి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. ఈ విధంగా ఈ 2 దానాలు చేసుకోవడం, ఆ తర్వాత నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. శుభమస్తు.